మండి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి గల కారణాలేంటి? విషిత సంక్రాంతి రాకుండానే పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ కోడి పందాల దానిలోనే వివాదం కొనసాగి ఒక వ్యక్తి ప్రాణాల మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. జంగారెడ్డిగూడెంలోని ముత్తరాసులపేటలో ఒక పెద్ద కార్యం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఈ రోజు పెద్ద కార్యం సందర్భంగా భోజనాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సమయంలోనే అక్కడ వాసుపోయిన రమణ, అదేవిధంగా మారుపోయిన రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఇక్కడ కోడి పందాలు ఆడడం జరిగింది. ఆ కోడి పందాల సమయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. తమ పందెం కోడి గెలిచిందంటే తమ పందెం కోడి గెలిచిందని ఇద్దరు కూడా వాదించుకోవడం జరిగింది. ఈ సమయంలో ఈ వాసిపోయిన రమణ అనే వ్యక్తి హఠాత్తుగా ఈ పందెం కోడికి సంబంధించిన కత్తిని తీసి మారిపోయిన రామకృష్ణ మీద దాడి చేయడం జరిగింది. ఒక్కసారిగా అతను కత్తితోటి కడుపులో పడవడంతో అతను పేగులు కూడా బయటకు రావడం జరిగింది. హుటాహుటిన అంటే మారిపోయిన రామకృష్ణ తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన అతను జంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. మరోవైపున ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ రమణను కూడా స్థానికులు దేవశుద్ధి చేయడం జరిగింది. అతన్ని స్థానికంగా ఉన్న జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు సంఘటన